హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. వాళ్ళు మనం చేసే రెసిపీ వచ్చి చేపల పులుసు. చేపల పులుసు ఎందులో చేద్దాం, కుండలో చేసుకునే వాళ్ళు స్పెషల్గా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెద్దగా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీ చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, చిల్లీవి పోపుకు అనమాట. ఇవి జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి, చింతపండు, కారం, ఉప్పు, పసుపు. మనకి ఈ పులుసుకు కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం ఒక మట్టి పాత్ర, కుండ అన్నాం కదా ఫ్రెండ్స్, ఆ కుండ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని దీనికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఇది పులుసు కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని, ఇది పెద్ద కుండ అవడం వల్ల మనకేంటంటే ఎంత ఆయిల్ వేసినా కనపడట్లేదు. దీంట్లో ఈలోపు మనం మసాలా పట్టుకుందాం. ఈ ఆయిల్ కాగేలోపు ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, అల్లాన్ని చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి, దీంట్లో పెద్దగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్గా మనం గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు మనం సన్నగా చాప్ చేసుకున్న ముక్కలను ఆయిల్లో వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఫ్రై అవనిద్దాం. కానీ ఇలా వండుకుంటే ఫ్రెండ్స్, చేపల పులుసు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇలా మన చింతపండు మనం ఇందాక తీసుకున్నాం కదా, అది నానబెట్టుకోకపోతే మనకి పులుసు తక్కువ వస్తుంది. అందుకే నానబెట్టుకుంటే మనం పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కొంచెం ఫ్రై అయినాయి, మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వంచేసుకుందాం. అంటే ఈ మసాలాలు ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా వేసుకుంటారు. మా ఇంట్లో ఈ ఫ్లేవర్ ఇష్టపడతారు కాబట్టి నేను ఈ వరకు వేస్తాను. కొంతమంది చెక్క, లవంగాలు ఇవన్నీ వేస్తారు కానీ నేను ఇవి వేయను. ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం. ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది పులుసు కాబట్టి. మామూలు కూరల మీద కూడా పులుసు కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. మళ్ళీ చాలపోతే మళ్ళీ తర్వాత చూసి వేసుకుందాం. కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, పులుపు కదా, కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది. కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఇవంతా ఈ మసాలా పట్టేట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా కొంచెం ఫ్రై అయితే ఫ్రెండ్స్ పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే పచ్చి ముక్కల్లో కలిపేస్తారు, మేము మాత్రం ఈ ప్రాసెస్లో చేసుకుంటాం. మసాలా మొత్తం ఫ్రై అయ్యి చూసారా ఆయిల్ పైకి ఎలా తేలుతుందో. ఈ తేలే టైంలో మనం పీసెస్ని ఒక్కొక్కటి పరుచుకోవాలి. ఇవేంటంటే మనం ఒక్కసారి వంపేయకూడదు ఫ్రెండ్స్. వంపేస్తే ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఉండి ఏంటంటే ముక్క చిదిరైపోతుంది. చేపల పులుసుకి ఏంటంటే ఇక్కడే మనం కేర్ఫుల్గా పీసెస్ అన్నీ చిన్నగా పరుచుకోవాలి. ఒక్కొక్కటి టచ్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అన్నీ పరుచుకోవాలన్నమాట. ముక్కలు మొత్తం పరిచేసుకోవాలన్నమాట. ఇవి అంటుకున్న మనం ఏంటంటే కదిపేటప్పుడు ఏమవుతుందంటే చిదిరిపోతాయి. అందుకే కొంచెం గ్యాపు. ఇది కుండ కదా ప్లేస్ ఫ్రెండ్స్, అందుకంటే గ్యాప్ లేదు కాబట్టి మనం ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సింది. వేసేసి మనం మూత పెట్టాలి. ఎందుకంటే చేపలు పచ్చివాసన పోవాలి కాబట్టి ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసుకొని బాగా ఇట్లా వంపుకోవాలి. 2-3 టైమ్స్ అలా వంపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 టైం వంపాలి కాబట్టి ఇంకా 2 టైమ్స్ బాగా పిసుకుందాం. దానిలో గుజ్జంతా వచ్చేదాకా పిండుకుందాం. ఈ విధంగా చేస్తే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఎప్పుడు మనం గిన్నెల్లో వీటిలో చేస్తాం కానీ కుండల్లో వండుకున్న చేపల పులుసు టేస్టే వేరుగుంటుంది. నా వీడియోకి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్, మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొత్త వంటలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నా కష్టాన్ని గుర్తించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకొకసారి పులుసు పెట్టుకుందాం. ఇదేంటంటే చేపల పులుసు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అలానే ఎక్కువ పులుపు కాదు, సరిపడ పులుపు. ఇది మనం పులుసు పిండాం కదా, కొంచెం వాటర్ ముక్కలు మునగలేదు కాబట్టి ముక్కలు మునిగే వరకు కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అన్ని ముక్క మునగపోతే ముక్క పచ్చివాసన వస్తుంది ఫ్రెండ్. అందుకే మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని బాగా కుక్ చేసుకుందాం. దీని మీద ఏంటంటే ఒక్కసారి కుదుపుకుందాం. ఈ మసాలా, పులుసు ఇవన్నీ కలవాలి కదా. మనం గంటి యూజ్ చేయకూడదు ఫ్రెండ్. గంటి యూజ్ చేస్తే ఏమవుతుందంటే ముక్క చెదరవుతుంది. కాబట్టి అందుకే మనం ఏం చేస్తామంటే క్లాత్తో మనం చక్కగా ఇలా కదుపుకుందాం. ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నా. ఉప్పు, పులుపు, కారం సరిపోయింది అంటే కారం, పులుపు సరిపోయింది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ ఏంటంటే మనం తగ్గితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కదా. అందుకే నేను కొద్దిగా సాల్ట్ తగ్గితే వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. చూసారా ఎలా ఉడుకుతుందో, కొత్తలాడుతూ ఎంత బాగుందో. స్మెల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది తలకాయని కొంచెం మనం ఒకసారి టర్న్ చేసుకుందాం. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా ఉడకాలి కాబట్టి మనం ఒకసారి టర్న్ చేసుకుందాం.
అంటే నేను బాగా కలపలేదు, గంటి వచ్చేయలేదని నేను బాగా కలపలేదు ఫ్రెండ్స్, స్లోగా కలిపి అనమాట. దీనిలోకి ఏంటంటే కొద్దిగా హాఫ్ స్పూన్ మెంతి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందాక అది చెప్పడం మర్చిపోయాను, సారీ ఫ్రెండ్స్. మెంతి పొడి వేసుకొని మనం మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా. ఇలా బాగా కుక్ చేసుకున్నమాట కొంచెం పులుసు ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ వేస్తే బాగుంటుంది. ఇది మనం గంటేతో తిప్పకూడదు అన్నమాట. ఎన్నిసార్లు అయినా సరే మనం క్లాత్ యూజ్ చేసేది చిన్నగా నిదానంగా కలుపుకోవాలి. ఈ కూర కొంచెం రైస్ వేడిగా రైస్ ఈ రైస్లోకి చేపలు బాగుంటుంది. ఇది మనం ఈ రైస్లో పులుసు వేసుకొని కొంచెం ఏంటంటే పలుసుగా పెట్టాలి. మనకు కావాలంటే గ్రేవీ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనంటే కొంచెం సూప్గా ఉంటే బాగుంటుందని ఇలా చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.